మాట్లాడదు ఎవరు ఒక్క నిమిషం వీడియో తీద్దాం మీరందరూ ఇటు సైడ్ చూడండి వీడియో ఇటు సైడ్ మిత్రులారా ఇది దీన్ని కొండ చీలువ అంటారు. ఈ పాము మన సైడ్ చాలా తక్కువ ఈ జాతి ఉండేది. సో దీంతో ఒక పేషెంట్ కుట్టి వాళ్ళ రావడం జరిగింది. అంటే మనం చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క సర్పంతో ఇది విషయం ఉండదు, దీన్ని మనం చంపొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ రైట్స్ ప్రకారం దీన్ని చంపొద్దు, ఇది విషం ఉండదు. రెండోది దీంతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనిషిని మింగే అవకాశం ఉంది, జంతువుని మింగే అవకాశం ఉన్నది. మన ఏరియాలో ఇటువంటి సర్పాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ఉండాలి. ఇది కొరికి బొక్కలను రక్తనాళాలను మొత్తం ఎక్కడికక్కడికి ఇరుగొడుతుంది. కాకపోతే దీంట్లో కూరలు ఉన్నాయి, మనం చూస్తే ఇక్కడ ఎటువంటి కూరలు లేవు, దీనికి విషం ఉండదు. ఇంత పెద్ద సర్పం ఉంది కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీంతో ఇది విషం లేని విషనాగు, దీన్ని కొండ చెరువు అంటారు. మన ప్రాంతాలలో ఉన్నది. మీ అందరికీ జాగ్రత్త వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సర్పంతో ఇటువంటి సర్పంతో ఉండి ఏదో ఉన్నాయని మీరు సాగొట్టకండి జాతిని మన సైడ్. సో దీని ప్రమాదం నుంచి ఏంటంటే ఇక్కడ మనకు ఇది మనిషిని మొత్తం చుట్టేస్తే కాబట్టి దాని దగ్గర పోదు, దూరం ఉండాలి. దీన్ని ముట్టుకోవద్దు అసలు. మొత్తం ఊపిరి మొత్తం మనిషిని బట్టి ఒత్తిడిని బట్టి అది మొసాడకుండా చేసి మింగేస్తుంది. కాబట్టి దీని దూరం ఉండాలి, సరేనా? సో ఇక్కడ మన ఏరియాలో ఈ సర్పాలు ఉన్నాయని చెప్పడం అనేది చేసినట్టు నాకన్నా పొడుగు పెట్టున్నది. సో మనిషిని మింగేస్తుంది, ఓకేనా? ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు. ఇది కంచనపల్లి ప్రాంతం నుంచి వచ్చింది.